Hi, this is Chandu Bhutaraju. Derivatives. You need to know the షేర్ అండ్ షేర్ వాల్యూ. నీకు షేర్ వాల్యూ అసలు షేర్ అంటే ఏంటిదో తెలిస్తేనే మనం డెరివేటివ్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద అసెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ కాడ ఒక 1 గ్రామ్ గోల్డ్ ఉంది, అది ఎంత 10,000. సో నువ్వు ఫర్ దాని 10,000గా ఇప్పుడు వేరే వాళ్ళకి సెల్ చేద్దాం అనుకుంటున్నావు, దాని వాల్యూ ఎంత 15,000 అంటే ఇంక్రీజ్ అయిందనమాట. సో 1 గ్రామ్ గోల్డ్ ఈజ్ కూడా 10,000, బట్ యూ సోల్డ్ ఫర్ ద 15,000 అంటే నువ్వు 5,000 ఇన్కమ్ని గెయిన్ చేసినట్టు. సో దీన్ని డెరివేటివ్ ఆఫ్ ఫర్ కమోడిటీ అనాలి. డెరివేటివ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇట్ డిపెండ్స్, ఇట్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ క్రూడ్ ఆయిల్, విలోనో, అండ్ ఆల్సో ఫర్ కరెన్సీస్, ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్. మోస్ట్లీ ఇట్ ఈజ్ ఎక్కువగా దేంట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ అండ్ సెక్యూరిటీ ఫిర్మ్స్, ఇక ఇన్వెస్టర్స్. ఈ పీపుల్కి డెరివేటివ్స్ అంటే అసలు ఎట్లా అనేది కంప్లీట్గా దీని గురించి ఉంటాను. అంటే వాళ్ళకి బాగా తెలుస్తూనే ఇన్వెస్ట్ చేయాలా వద్దని ఆలోచిస్తారు. సో డెరివేటివ్స్లో ఇంకో టైప్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ అగ్రిమెంట్ అన్న. 1 kg ఫర్ ఎగ్జాంపుల్ 1 kg సిల్వర్ ఉంది, ఎంత 5,000. ఎవరు అమ్ముతున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్, ఈ సోల్డ్ టు ఇద్దరు ఫ్రెండ్ తీసుకుందాం, చందు అండ్ సందీప్. చందు కాడ ఇప్పుడు 1 kg సిల్వర్ ఉంది, అదే దాని వాల్యూ ఎంత 5,000. సో దాన్ని ఎంత 5,000కి అమ్ముతానే సందీప్ తోటి అగ్రిమెంట్ చేసుకుండు. సో దాన్ని ఎంత అమ్ముతుండు, తర్వాతకి దాని మార్కెట్ వాల్యూ అనేది 10,000 అయ్యింది. సో మీరైతే రాసుకున్న అగ్రిమెంట్ ఉంటుందో దానికి ఖచ్చితంగా కట్టుబడి దాన్ని 5,000కి అమ్మాలి, అది డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా. ఇప్పుడు చందు ఎవరికి అమ్ముతుండో సందీప్కి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ల్యాండ్, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 ఎకర్ ల్యాండ్ ఉంది, దాని వాల్యూ ఎంత అంటే 1 crore. సో దీంట్లో కూడా సరే చందు సందీప్ తీసుకుందాం. ఎవరికాడ ఉంది ల్యాండ్, చందు సందీప్ అమ్ముతున్నాడు అనమాట. దాంట్లో సందీప్ ఏం చేశాడంటే అడ్వాన్స్గా 10 lakhs అనేది పేమెంట్ చేసిండు. సో వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ చేసుకురో దాని ప్రకారం మళ్ళీ ఆ అదృష్టం అంటే తన యొక్క లక్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు అదే ల్యాండ్ పక్కన హైవే పోతుంది. హైవే పక్కన అంటే రోడ్డు పక్కనే కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో దాని వాల్యూ ఎంత అంటే 1 crore కదా 2 crore అయింది, అంటే ఇంక్రీజ్ అయింది అనమాట. సో అగ్రిమెంట్ ప్రకారం ఎట్లయితే రాశారో దాన్ని అట్నే సేల్ చేయాలన్నమాట. సో ఒకవేళ డిక్రీజ్ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఎట్లా, ఇప్పుడు ఆ ల్యాండ్ మించే హైవే పోయింది. హైవే పోవడం వల్ల ఏమైతే ల్యాండ్ మొత్తం హైవే ఆక్యుపై చేసింది. సో వాళ్ళు ఎంతకైతే చేసుకుర్రో దాని ప్రకారం ఇవ్వాలి. అప్పుడు ఏం చేసింటే ఇచ్చిన 10 lakhs ఉండే 10 lakhs తీసుకుంటాడు. మిగతాది నాకు తెలిసి మ్యాక్సిమం చందు తనని అడగడు, ఎందుకంటే అది ల్యాండ్ అనేది మొత్తం పోయింది కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ ఇచ్చిన అడ్వాన్స్ని చూసిరా, అడ్వాన్స్ పేమెంట్ని ఏమంటారంటే ఆప్షన్ ప్రీమియం అంటారు. దీంట్లో కాల్ ఆప్షన్ ఎవరంటే చందు, పుట్ ఆప్షన్ అంటే సందీప్. ఇప్పుడు సొసైటీలో జరిగేది ఇదే. సో దీనికి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందంట ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనే దానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ షేర్స్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకోటి తీసుకుంది ఏదంటే టాటా కంపెనీ తీసుకుందాం. టాటాలో ఒక్క షేర్ వచ్చేసి 500 rupees. సో 20 into 500 10,000. బట్ ఇన్ ఫ్యూచర్స్ యూ నీడ్ టు బై ఓన్లీ ఇన్ లాట్స్. ఫ్యూచర్స్లో ఎట్లా అంటే లాట్స్లోనే కొనాలి. ఒక్క లాట్ వచ్చేసి 50 shares ఉంటాయి. దీని ఇట్లనే కాదు, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన లాట్ ఉంటుంది, ఒక్కొక్క రకమైన ప్రైస్, ఒక్కొక్క రకమైన షేర్ ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్ టాటా తీసుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు బై, నువ్వు ఇప్పుడు ఒక 250 షేర్లు కొనాలనుకున్నావు అనుకో, 250 250 into 500 ఎంత 1,25,000. సో ఇదేది ఇన్ కేస్ ఆఫ్ ఈక్విటీ. ఇప్పుడు ఫ్యూచర్ ఆప్షన్స్లో చూసుకుందాం. 1 lot ఈజ్ ఈక్వల్ టు 50. ఒక లాట్కి వచ్చేసి 50 shares ఉన్నాయి. అప్పుడు 250 into అప్పటికంటే 1,25,000 అవుతాయి. బట్ దీంట్లో ఏంటంటే 15% మనకి ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు 1,25,000 నుంచి 15% అంటే 18,750 మైనస్ చేస్తే 1,600 1 lakh సంథింగ్ వస్తుంది అనమాట. సో దీంట్లో మళ్ళీ అడ్వాంటేజెస్, దీంట్లో ఈ 15% అనేది మార్జిన్ అనుకోవాలి. ఈ మార్జిన్ ఎట్లీస్ట్ అంటే పర్సెంటేజ్ డిఫరెన్స్ from one company to another. This margin rates are decided by the
ఎవరు డిసైడ్ చేశారంటే ఎన్ఎస్సి, బిఎస్సి. డిసడ్వాంటేజ్ దీనివల్ల డిసడ్వాంటేజ్ గానే ఉంటుంది. దీంట్లో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఎక్స్పైరీ ఆఫ్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. దీన్ని ఒక మనం లాంగర్ పీరియడ్లో హోల్డ్ చేయలేము అన్నమాట. ఒక్కసారి ఈ ఇండియాలో FNO అగ్రిమెంట్స్ లాస్ట్ డే ఎప్పుడంటే థర్స్డే, లాస్ట్ మంత్ లాస్ట్ థర్స్డేనే అగ్రిమెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆ రోజు హాలిడే ఉందంటే దాని బిఫోర్ డే, ఐ మీన్ వెడ్నెస్డే రోజే సెటిల్మెంట్ అయిపోయినది అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే FNO ఫ్యూచర్ ఆప్షన్స్లో బై 500 నౌ 500 కాడ కొన్నది ఒకేసారి 800 అయింది, అంటే 300 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సరే మనం ఒక్కొక్క షేర్ 300 into 250 వస్తుంది 7500. దట్టు 15% తీసేయం గిట్ట నీకు 75,000 నీకు ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఇన్ కేస్ నువ్వు ఎంత 250 into 800 అంటే నువ్వు కొన్న ప్రతి షేర్ ఎంత 800 కొన్నావు, కానీ ఈడ డిఫరెన్స్ ఎంత 250 into 800 వేస్తే 2 lakhs వస్తుంది. సో నువ్వు ఈడ FNO దాంట్లోనేమో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి 50% ఆడ ఇచ్చిన తర్వాత నీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. దీంట్లో నువ్వు ఎంతైతే కొన్నావో దానికి తగ్గట్టు ప్రాఫిట్ వచ్చింది. అదే ఇప్పుడు మనం దీంట్లో ఏమొచ్చినాయంటే డెరివేటివ్స్, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, బెనిఫిట్స్ అండ్ హౌ టు ఇన్వెస్ట్. ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డెరివేటివ్స్ అనేది దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం ఏం చేయాలనేది మనకి ఒక క్లారిఫికేషన్ అని ఉంటుంది. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ ఇట్.